అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఖురాన్ మరియు సున్నత్. ప్రశ్న: ఒక వ్యక్తి నమాజ్ చేయకుండా మరియు ఉపవాసం ఉండకుండా హజ్ చేసినట్లయితే అటువంటి స్థితిలో అతని హజ్ యొక్క తీర్పు ఏమిటి? మరియు అతను అల్లాహ్ వైపు మరలి పశ్చాత్తాపం చెందినప్పుడు అతను విడిచిపెట్టిన ఆరాధనలను మళ్ళీ భర్తీ చేయాలా? జవాబు: షేఖ్ మొహమ్మద్ సాలెహ్ అల్ ఉతైమీన్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: నమాజును విడిచిపెట్టడం అనేది ఒక వ్యక్తిని ఇస్లాం యొక్క సరిహద్దుల నుండి బయటకు తీసివేసి కుఫ్రు అవిశ్వాసంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా అతను నరకంలో శాశ్వతంగా నివసిస్తాడు. ఇది అల్లాహ్ యొక్క గ్రంథం, సున్నత్ మరియు సలఫ్ యొక్క మాటల ద్వారా నిరూపితమైంది. ఈ ఆధారంగా నమాజ్ చేయని వ్యక్తి మక్కాలోకి ప్రవేశించడం చట్ట విరుద్ధం. ఎందుకంటే అల్లాహ్ ఇలా అన్నాడు: ఓ విశ్వసులారా, నిశ్చయంగా బహుదైవారాధకులు ముష్రికీన్ అపరిశుద్ధులు నజస్ కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిదుల్ హరాం సమీపానికి రాకూడదు. మరియు ఒకవేళ మీరు లైంగిక భయపడితే అల్లాహ్ కోరితే తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగలడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. అటువంటి వ్యక్తి నమాజ్ చేయకుండా చేసిన హజ్ లెక్కించబడదు మరియు అంగీకరించబడదు. ఎందుకంటే ఇది కాఫిర్ చేత చేయబడింది మరియు కాఫిర్ చేసిన ఆరాధన కార్యక్రమాలు చెల్లవు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఖురాన్ మరియు సున్నత్. ప్రశ్న: ఒక వ్యక్తి నమాజ్ చేయకుండా మరియు ఉపవాసం ఉండకుండా హజ్ చేసినట్లయితే అటువంటి స్థితిలో అతని హజ్ యొక్క తీర్పు ఏమిటి? మరియు అతను అల్లాహ్ వైపు మరలి పశ్చాత్తాపం చెందినప్పుడు అతను విడిచిపెట్టిన ఆరాధనలను మళ్ళీ భర్తీ చేయాలా? జవాబు: షేఖ్ మొహమ్మద్ సాలెహ్ అల్ ఉతైమీన్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: నమాజును విడిచిపెట్టడం అనేది ఒక వ్యక్తిని ఇస్లాం యొక్క సరిహద్దుల నుండి బయటకు తీసివేసి కుఫ్రు అవిశ్వాసంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా అతను నరకంలో శాశ్వతంగా నివసిస్తాడు. ఇది అల్లాహ్ యొక్క గ్రంథం, సున్నత్ మరియు సలఫ్ యొక్క మాటల ద్వారా నిరూపితమైంది. ఈ ఆధారంగా నమాజ్ చేయని వ్యక్తి మక్కాలోకి ప్రవేశించడం చట్ట విరుద్ధం. ఎందుకంటే అల్లాహ్ ఇలా అన్నాడు: ఓ విశ్వసులారా, నిశ్చయంగా బహుదైవారాధకులు ముష్రికీన్ అపరిశుద్ధులు నజస్ కనుక ఈ సంవత్సరం తరువాత వారు మస్జిదుల్ హరాం సమీపానికి రాకూడదు. మరియు ఒకవేళ మీరు లైంగిక భయపడితే అల్లాహ్ కోరితే తన అనుగ్రహంతో మిమ్మల్ని సంపూర్ణులుగా చేయగలడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. అటువంటి వ్యక్తి నమాజ్ చేయకుండా చేసిన హజ్ లెక్కించబడదు మరియు అంగీకరించబడదు. ఎందుకంటే ఇది కాఫిర్ చేత చేయబడింది మరియు కాఫిర్ చేసిన ఆరాధన కార్యక్రమాలు చెల్లవు.